రేవంత్ పాలనపై కాంగ్రెస్ పార్టీ క్యాడరే మండిపడుతున్నారు. హస్తం క్యాడర్ మొదలుకొని అన్ని వర్గాల జనం మా కొద్దీ పాలన అని తెగేసి చెబుతున్నారు. రాజకీయ పార్టీలు, విప్లవ సంఘాలు, రైతులు సహా అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు పాలనపై పట్టు లేకపోవడం, ప్రజా సమస్యలను గాలికొదిలేయడంతో రేవంత్ సర్కారుపై జనమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటా బయట అసంతృప్త జ్వాలలు సవాలు విసురుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తల నుంచే తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. మొన్నటికి మొన్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో జూలూరుపాడు, ఏన్కూరు మండలాల కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పై తిరగబట్టారు. ఏ మొహం పెట్టుకుని సీఎం సభకు రావాలని నిలదీశారు. నిన్నటికి నిన్న కొణిజేర్ల మండల కాంగ్రెస్ కుటుంబాలకు చెందిన రైతులు ఏకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కేసీఆర్ గొప్పగా రుణమాఫీ చేశారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని బహిరంగంగా విమర్శించారు. చరిత్రలో ఏ ప్రభుత్వం మీద లేనంత వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. సర్కారు తీరుపై జనం మండిపడుతున్నారు. ఎన్నడూ ఏ ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైన దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పాలనలో సమర్థత లేకపోవడం, హామీలు, ప్రభుత్వ పథకాల అమలులో మానవత్వం లేకపోవడం వంటి అంశాలు ప్రజల ఆగ్రహానికి కారణంగా చెప్పవచ్చు. అంటే సాగర్ జలాలు వాళ్ళకే, కృష్ణా జలాలు వాళ్ళకే, మరి గోదావరి జలాలు వాళ్ళకే, కానీ మరి కొత్తగూడెం జిల్లాకి 100 చొక్క నీళ్ళు మరి భూమిపై దుర్పాడు మండలం, మన్నుగొండ మండలం, కొత్తగూడెం మండలం, దుర్గూడెం ఏడబుట్టింది, రాజంటి ఏడబుట్టింది, నీళ్ళు ఏడకు వస్తాయి. అంటే ఈ నీళ్ళు దగ్గర పోయి వాళ్ళ సాగర్ జలాలు ఎప్పుడు పాటలు పడుతున్నాయి. వాళ్ళు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఒంటరిగా పోటీ చేశాయి. ఇక కాంగ్రెస్ కు సిపిఐ, తెలుగుదేశం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ వంటి అనేక పార్టీలు మద్దతిచ్చాయి. సిపిఎం ఒంటరిగా పోటీ చేసిన స్థానిక నాయకత్వం అంతా కాంగ్రెస్ కు అనుకూలంగానే పనిచేసింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9 నెలలైనా ఇంకా పథకాల అమలుకు ముందుకు రావడం లేదు. ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తున్నారని, గొప్పగా ప్రచారం చేసుకున్న రుణమాఫీ కూడా రైతులకు కన్నీళ్లు మిగిల్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పూర్తి అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతుండటంతో మిత్రపక్షాలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు వస్తే అడుగడుగునా ఆయనకు నిరసనలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, రేషన్ కార్డును, ఇతరంగా రుణమాఫీని వెంటనే ఇవాళే పేదలకు ఇల్లు, ఎన్నికలు నడిచిన 6 హామీలను వెంటనే, ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీలను వెంటనే పేరుకుపోయిన సమస్యలు, ప్రభుత్వ పథకాల్లో కోతలపై వామపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఇందిరమ్మ ఇండ్లు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, పెన్షన్లు పెంపు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను తక్షణం అమలు చేయాలని అన్ని వామపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. ఇక కేసీఆర్ ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టులో మార్పులు చేసి 3 జిల్లాలకు అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని సిపిఎం, తెలుగుదేశం, బీఆర్ఎస్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతు బంధును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ సర్కార్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయడానికి కూడా అన్ని వర్గాలు తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పేరు చెబితేనే రైతులు మండిపడుతున్నారు. తమను నట్టేటా ముంచారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 9 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులందరూ కూడా వారు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలి తప్ప వారి యొక్క ప్రాంతానికి కాదు. కానీ ఇప్పుడున్నటువంటి జిల్లాలో ఉన్న మంత్రులు వారి సొంత ప్రాంత సత్తుపల్లి మేలు జరిగే విధముగా జూలూరుపాడు దాకా వచ్చిన కాలువల నుంచి ఒక అక్రమంగా ప్రాజెక్ట్ డిపిఆర్లు ఎక్కడ వెబ్సైట్ చూపించకుండా, అక్కడ భూసేకరణ కూడా జరపకుండా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఇది కేవలం వాళ్ళ ప్రభుత్వ లెక్కలు చూపించుకోవడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? అసలు గత 3 నెలల బట్టి డిపిఆర్ కాపీ ఎందుకని ప్రభుత్వ వెబ్సైట్లో చూపించలేదు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల స్థానిక నాయకులంతా హస్తం తీరును ఎండగడుతున్నారు.
లోకల్ కాంగ్రెస్ నేతలు కూడా తమ ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అంతలా కాంగ్రెస్ పాలనపై విమర్శల చెడివాన కురుస్తోంది.